రవి మోకరించి, ప్రభువా, నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ కాంట్రాక్ట్ నాకు రావాలి. అది వస్తే నేను గొప్ప సాక్ష్యంగా ఉంటాను. వచ్చే లాభంలో 10% చర్చికి ఇస్తాను. పేదలకు అన్నదానం చేస్తాను. ఆ ఆఫీసర్ మనసు మార్చు తండ్రి. నువ్వే వాగ్దానం చేశావు కదా, నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తాను అని. అందుకే నీ నామమున ఈ కాంట్రాక్ట్ని నా సొంతం చేయమని అడుగుతున్నాను. ఆమెన్. రవి తన ప్రార్థనలో దేవుని వాగ్దానాన్ని ఒక హక్కుగా ఉపయోగించుకున్నాడు. కాని అతను చేయబోతున్న అవినీతిని మాత్రం దేవుడి దగ్గర ప్రస్తావించలేదు. మరోవైపు సురేష్ మోకరించి భారమున్న హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, కుటుంబ పోషణ కోసం నాకు ఒక మార్గం చూపించు. ఈ కాంట్రాక్టు వస్తే బాగుంటుందని నాకుంది. కాని అందులో అబద్ధముంది, మోసముంది. నా ఆశల కోసం నిన్ను కించపరచలేను తండ్రి. ఒకవేళ ఈ పని రాకపోయినా పర్లేదు, కాని నీతిగా బ్రతికే శక్తినివ్వు. ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి.